హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఇప్పుడు మనం ఈరోజు ఈ టాపిక్లో మనం నెక్స్ట్ తెలంగాణ డెమోగ్రఫీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇండియన్ డెమోగ్రఫీ అనేది డిస్కస్ చేసినాం. ఇండియన్ డెమోగ్రఫీతో పాటు మనం తెలంగాణది కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకు ఇది ఎక్కడ తెలంగాణ ఎకానమీలో సెకండ్ చాప్టర్. ఎక్కడ తెలంగాణ ఎకానమీలో మనకు ఎన్నో చాప్టర్? సెకండ్ చాప్టర్గా పెట్టిండు. సెకండ్ చాప్టర్గా ఈ టాపిక్ను పెట్టిండు. మరి ఈ టాపిక్ నుంచి కూడా ఇది చాలా చిన్నగా ఉంటుంది. టాపిక్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో నుంచి కూడా ఆల్మోస్ట్ 10 అంటే 9 నుంచి 10 మార్కులు ఖచ్చితంగా ఇస్తాడు ఎగ్జామ్లో. కాబట్టి టాపిక్ ఎంత ఉన్నా కానీ దాని యొక్క మరి ఎంత పెద్దగా ఉంది ఎంత చిన్నగా ఉన్నది అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి టాపిక్ నుంచి మనకు వెయిటేజ్ అనేది సమానమైన వెయిటేజ్ ఉంది. సమానమైన వెయిటేజ్ ఉంది కాబట్టి ఏం చేస్తానంటే దీంట్లో పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే ఎక్కడి నుంచో క్వశ్చన్ అడుగుతాడు. మరి ఎక్కడి నుంచో క్వశ్చన్ అడుగుతాడు అనే మనం సమాధానాలు చెప్పుకుంటా దీనిలో అందుకే నేను బిట్ చేయలే ఆన్సర్ చేయలే అని మనం అనుకోకుండా ప్రతి దాని గురించి అంటే ప్రతి పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి ఇస్తానంటే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచే ప్రతి ప్రశ్న కూడా రావడం జరుగుతుంది. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అది 2022వ సంవత్సరంలో మనకు వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదాన్ని అంటే 100కు 100% చేయలేం. కొన్ని క్వశ్చన్లు అయితే పిచ్చి క్వశ్చన్లు ఉంటాయి. కాబట్టి 100కు 100% చేయకపోయినప్పటికీ కూడా ఈ టాపిక్ నుంచి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం 80% మార్కులు 10 బిట్లు వస్తే 8 బిట్లు చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. ఆ 2 బిట్లు ఈజీగా వస్తే 10కి 10 చేస్తాం. ఓ 2 బిట్లు వాడు చాలా టఫ్ అడిగితే మనం ఏం చేయలేని పరిస్థితి. అటువంటి వాటికి మనం ఏం చేయలేం. కాకపోతే మన వంతు ప్రయత్నం నేను మ్యాక్సిమం 100కు 100% మీరు చేసే విధంగానే ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఏ టాపిక్ అయినా ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే వెళ్ళండి. జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను క్లాసు ఏం ఆషామాషిగా చెప్పడం లేదు. నేను డైరెక్ట్ చెప్పాలంటే గతంలో చెప్పిన క్లాసెస్ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ అవసరమైతే మీకు డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దీనిపైన నేను ఎంతో రీసెర్చ్ చేసి మరి అంటే ఓకే నేను చెప్పాలంటే ఇప్పుడు 6 మార్కులు వచ్చే అంటే 7 మార్కులు 6 మార్కులు వచ్చే విధంగా నేను చెప్పచ్చు. 6 మార్కులు వచ్చే విధంగా చెప్పచ్చు. అంటే 60% వచ్చే విధంగా నేను ఎట్లా చెప్పినా కానీ మీకు వస్తాయి స్కోర్. అంటే ఒక 2 గంటల్లో చెప్తే మీకు 60% వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు టాప్ స్కోర్ చేయాలి. ఏ టాపిక్లోనైనా టాప్ స్కోర్ చేయాలి. టాప్ స్కోర్ చేయాలంటే 8 నుంచి 10 మార్కుల లోపు చేయాలి. ఈ 8 మార్కులు అంటే ఈ 2 మార్కులు రావడానికి నేను చాలా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 2 మార్కులు ఒక టాపిక్ 2 మార్కులు అని చూస్తున్నాం కాబట్టి కానీ 2 × 15 మనకి ఎన్ని 30 బిట్లు అంటే 90 మార్కులు నార్మల్గా వచ్చేటోళ్లకు ఇక్కడ మనకు 120 మార్కులు తెప్పియడానికి నేను ట్రై చేస్తున్నాను. అంటే ఈసారి నేను రాసి పెట్టుకోండి, ఈసారి మన నుంచి వచ్చే బిట్స్ అన్ని కూడా 120+ ఉంటాయి కానీ 120 కంటే తక్కువ ఉండవు. ఇది రాసి పెట్టుకోండి. అవసరమైతే ఈ వీడియోను మీరు తర్వాత మళ్ళీ నాకు చూపెట్టండి. కాబట్టి జాగ్రత్త అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు. ఎకానమీని అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు. 120+ టార్గెట్ మనది అంతే. ప్రతి ఒక్కరిది 120+ టార్గెట్. నేను చెప్పినట్టు మక్కి దించండి సరిపోద్ది. నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏం మిస్టేక్స్ చేసినా చెప్తున్నా కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. నేను పెట్టే టెస్టులు అదేవిధంగా నేను పెట్టే ఏవైతే నేను క్లాసెస్ చెప్తున్నా ఆ క్లాసెస్ను 100కు 100% ఫాలో అవ్వండి. ఓకే, ఏమన్నా తేడా అనిపిస్తే నాకు చెప్పండి. ఏమన్నా నా క్లాసులో లోపం అనిపించినా ఏమనిపించినా నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను సరి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు నేను నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్రెండ్లీ నేచర్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? తెలంగాణ జనాభా. మరి ఈ తెలంగాణ జనాభా అనే టాపిక్ చదివేటప్పుడు మనం ఏం చదువుతున్నాం? తెలంగాణ జనాభా. మరి తెలంగాణ జనాభా ఏ విధంగా చదవాలి? మనం ఇప్పుడు ఇండియా జనాభా చదివినాం. ఇండియా జనాభా అనే టాపిక్ చదివినప్పుడు మనం ఏం చేసినాం? భారతదేశంలో చరిత్ర అంటే ఫస్ట్ నుంచి ఏ విధమైన జనాభా ఉంది, ఏ విధంగా జనాభా మార్పు చెందింది, అదేవిధంగా అంతకుముందు ఏం చేసినాం మనం అంటే మొత్తం మీద జనాభా పరిణామ సిద్ధాంతాలు జనాభా సిద్ధాంతాలు ఇంకెవరేం చెప్పిళ్ళు, అదేవిధంగా భారతదేశంలో జనాభా లెక్కలు ఎప్పటి నుంచి సేకరించిళ్ళు, అదేవిధంగా భారతదేశంలో జనాభా లెక్కలు సేకరించినప్పటి నుంచి భారతదేశంలో జనాభా ఎట్లుంది, ఎట్లా పెరిగింది, 4 దశలుగా వర్గీకరించి కూడా మనం డిస్కస్ చేసినాం.
డిస్కస్ చేస్తూ తర్వాత మెయిన్గా లేటెస్ట్ డెమోగ్రాఫిక్స్ 2011 జనాభా లెక్కలు డిస్కస్ చేసినాం. తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ను కూడా జనాభాకు సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. కాంప్రహెన్సివ్గా డిస్కషన్ అనేది చేసినాం. మరి ఈ విధంగా డిస్కషన్ చేసినప్పుడు మరి తెలంగాణ జనాభాను కూడా ఇక్కడనే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇండియా తర్వాత తెలంగాణ ఎందుకు చదవాలంటే రెండింటికి కూడా మనకు మరి మిక్సప్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే రెండింటికి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మనం చదువుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే రెండింటిని కలిపి చదువుదాం అనే అంశాన్ని మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం తెలంగాణ జనాభా ఎక్కడ చదవాలి, తెలంగాణ జనాభా గ్రోత్ రేట్ ఎట్లుందనేది మాత్రం పాత చూస్తాం. కానీ 2011 జనాభా లెక్కలు మాత్రం మెయిన్గా చదవాలి. అంటే 2011 జనాభా లెక్కలు చదవాలంటే దీనిలో ఇండెక్స్లో మెయిన్గా ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ఈ టాపిక్స్ మొత్తం డిస్కస్ చేయాలి. దాదాపుగా జనాభా 2011 జనాభా లెక్కలు ఇచ్చేటప్పుడు ఈ టాపిక్స్ నుంచే బిట్ రావడం జరుగుతుంది. చూడండి, మనకు పాపులేషన్ డెన్సిటీ అంటే ఫస్ట్ ఏం చదవాలి, తెలంగాణ అంటే ఇంట్రడక్షన్ అండ్ కీ హైలైట్స్ చదవాలి. అంటే ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చదువుకోవాలి. తర్వాత తెలంగాణ డెమోగ్రఫీ గ్రోత్ అనేది చదువుకోవాలి. గ్రోత్ అనేది ఇక్కడ లేదు కానీ మనం చదువుకోవాలి. రూరల్ పాపులేషన్ చదవాలి, అర్బన్ పాపులేషన్ చదవాలి, చైల్డ్ పాపులేషన్ చదవాలి. లిటరసీ రేటు, మేల్ లిటరసీ రేటు, ఫీమేల్ లిటరసీ రేటు, సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్, వీళ్ళ సెక్స్ రేషియోలు, వీళ్ళ లిటరసీ రేట్లు కూడా మనం చదువుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో మెయిన్ వర్కర్స్, మార్జినల్ వర్కర్స్, అదేవిధంగా కల్టివేటర్స్ అంటే మనకు వ్యవసాయదారులు, అగ్రికల్చర్ లేబర్స్, అదేవిధంగా మనకు ప్రొజెక్టెడ్ పాపులేషన్ బై ఏజ్ అండ్ జెండర్ 2011 to 2036. అంటే ఏం చెప్పినా మనకు తెలంగాణ జనాభా యొక్క కీ హైలైట్స్ ఫస్ట్ చూడాలి. అంటే కీ హైలైట్స్ అనేవి ప్రతి టాపిక్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం డిస్కస్ చేయాలి. అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత చూడాలి, జనసాంద్రత. తర్వాత మనకు గ్రామీణ జనాభా, అదేవిధంగా మనకు పట్టణ జనాభా ఎట్లా ఉందనేది చదవాలి. అదేవిధంగా పిల్లల జనాభా కూడా చదవాలి. అదేవిధంగా మనకు అక్షరాస్యత, అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ ఫీమేల్ లిటరసీ రేట్ అంటే పురుష అక్షరాస్యత, అదేవిధంగా మహిళా అక్షరాస్యత, అదేవిధంగా సెక్స్ రేషియో చదవాలి. అంటే లింగ నిష్పత్తి కూడా చదవాలి. అదేవిధంగా మనకు పిల్లల్లో లింగ నిష్పత్తి, అదేవిధంగా మరి ఎస్సీ పాపులేషన్ చదవాలి. ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా అంటే కులాల వారి జనాభా చదవాలి. ఇవి చదువుతూ మరి ఏం చేయాలంటే మనం మరి వాస్తవానికి వీళ్ళ యొక్క సెక్స్ రేషియో చూడాలి, అంటే లింగ నిష్పత్తి, అదేవిధంగా వీళ్ళ యొక్క లిటరసీ రేట్ ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే మనకు వర్కర్స్ పాపులేషన్ కూడా చూడాలి. అంటే మెయిన్ వర్కర్స్ అంటే ప్రధాన వర్కర్స్, అదేవిధంగా ఉపాంత వర్కర్స్ ఎట్లున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నారు, అదేవిధంగా మనకు వ్యవసాయదారులు ఎట్లున్నారు, వ్యవసాయ శ్రామికులు ఎట్లున్నారు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. అంటే ఈ వర్కర్స్ పాపులేషన్ చూడాలి. అంటే ప్రతిదీ కూడా డాటా ఉంటుందండి. తెలంగాణ జనాభా అంటేనే మొత్తం డాటా. ఈ డాటాను మొత్తం మనం ఏం చేయాలి, బైహార్డ్ చేసినట్టే చదవాలి. నేను క్లాస్ చెప్పినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తా కాబట్టి మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోద్ది. కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పదే చదువుతూ వెళ్ళాలి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అదేవిధంగా మనకు 2036 నాటికి 2011 నుంచి 2036 నాటికి మరి పాపులేషన్ అనేది ఏ విధంగా పెరుగుతుంది అంటే ఏజ్ వైజ్గా, అదేవిధంగా జెండర్ వైజ్గా. ఏజ్ వైజ్ అంటే వయసుల వారి జనాభా, అదేవిధంగా మనకు జెండర్ అంటే లింగం ఆధారంగా జనాభా ఏ విధంగా పెరుగుతుంది అనే అంశాలు మొత్తాన్ని కూడా ఈ టాపిక్స్ను మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ టాపిక్స్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాం, జనాభా ఎట్లుంది అంటే జనాభా హైలైట్స్ మొత్తాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జనాభా
కీ హైలైట్స్ మొత్తాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే యాజ్ పర్ 2011 సెన్సస్ 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా 3,50,3674. అంటే 3,50,000 జనాభా ఉంది. వెరీ సారీ 3.5 కోట్ల జనాభా ఉంది. 3,50,000 అంటున్నా, 3.5 కోట్ల జనాభా, 3,50,03,3674 మంది తెలంగాణ రాష్ట్రంలో నివసించడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా మొన్న బిట్టు గ్రూప్ 2లో అడిగిండు. తెలంగాణ జనాభా సుమారుగా ఎంత ఉందని క్వశ్చన్ అడిగిండు. ఎంత ఉంది? 3.5 కోట్ల జనాభా ఉంది. ఇక్కడ చూడండి, యాజ్ పర్ 2011 సెన్సస్ ఇన్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ వాజ్ అరౌండ్, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా పరిమాణం సుమారుగా ఎంత ఉందన్నారు? 3.5 కోట్లు. అంటే 3.4 కోట్లు అన్నాడు, 3.7 కోట్లు అన్నాడు, 3.3 కోట్లు అన్నాడు, అదేవిధంగా 3.5 కోట్లు అన్నాడు. ఎంత ఉంది? 3.5 కోట్లు ఉంది. ఇది గ్రూప్ 3 ఎగ్జామ్ అనుకోండి. గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, డైరెక్ట్గా క్వశ్చన్ అడిగింది. మరి ఇది చాలా ఈజీ క్వశ్చన్, అంటే ఎవరైనా 99.99% పీపుల్ చేయగలిగే క్వశ్చన్. ఓకే, కొంతమంది చేయకపోతే మనం ఏం చేయలేము కదా దానికి. కాబట్టి బేసిక్ క్వశ్చన్ వచ్చినప్పుడు అసలు మిస్ చేయొద్దు. మరి వాస్తవానికి పురుషుల జనాభా ఎంత ఉందంటే మనకు 1.76 కోట్లు, అంటే 50.33% ఉంది. మహిళల జనాభా 1.73 కోట్లు, అంటే 49.67% ఉంది. అంటే చూడండి, పురుషుల జనాభా అంటే మొత్తం ఎంత ఉంది? 3.50 కోట్లు. 3.50 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పురుషులు 1.76 కోట్లుంటే మహిళలు ఆల్మోస్ట్ 1.74 కోట్లు ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మహిళలు ఎంత ఉన్నారు? 1.74 కోట్లు ఉన్నారు. అయితే ఇలా శాతాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. శాతం చూస్తే పురుషులు ఎక్కువ ఉన్నారు, 50.33% ఉంటే మహిళలు 49.67% ఉన్నారు. మహిళలు ఎంత ఉన్నారు? 49.67% ఉన్నారు. పురుష జనాభా 50.33%, మహిళా జనాభా 49.67%. మొత్తం జనాభాలో 1.76 కోట్లు 1.76 కోట్లు పురుషులు ఉంటే మహిళలు 1.74 కోట్లు ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పురుషులు ఎంత ఉన్నారు? 50.33% ఉంటే మహిళలు 49.67. ఇండియాలో మహిళలు 48 చేంజ్ ఉన్నారు, తెలంగాణలో 49.67 ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా ఉందంటే సెక్స్ రేషియో తక్కువ ఉన్నట్ట. సెక్స్ రేషియో మరి మహిళల కంటే పురుషులు ఎక్కువ ఉన్నారు. అంటే ఏంటిది ఇక్కడ? మహిళల కంటే పురుషులు ఎక్కువ ఉన్నారంటే సెక్స్ రేషియో ఎట్లుండాలి? 1000 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? 1000 కంటే తక్కువ ఉంటుంది. తెలంగాణ యొక్క సెక్స్ రేషియో ఎంత ఉంది? 988 ఉంది. అంటే సెక్స్ రేషియో అంటే ఏంటిది? ప్రతి 1000 మంది స్త్రీలక ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారో తెలిపేదే సెక్స్ రేషియో. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారో తెలిపేదే సెక్స్ రేషియో. ఎంత? 988. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది మహిళలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం జనరల్గా అధ్యయనం చేసినట్లయితే మరి తెలంగాణలో పిల్లల్లో లింగ నిష్పత్తి అంటే ఇండియాలో ఎంత ఉన్నది? 943. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. మరి తెలంగాణలో 988 ఉంది. అంటే ఇండియాతో పోలిస్తే తెలంగాణలో సెక్స్ రేషియో ఎక్కువ ఉంది. అదేవిధంగా అంటే ఇక్కడ ఇది రాసుకోకండి, ఇదంతా మనం ప్రతి టాపిక్ డిస్కస్ చేసినప్పుడు దానికి సంబంధించి ఇండియా ఎట్లుంది అనేది మొత్తం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. జనసాంద్రత ఎంత ఉంది? 312 ఉంది. అదేవిధంగా పిల్లల్లో లింగ నిష్పత్తి ఎంత ఉంది? 933 ఉంది. పిల్లల్లో లింగ నిష్పత్తి 933 ఉంది. అదేవిధంగా గ్రామీణ జనాభా 61.12% ఉంది. పట్టణ జనాభా 38.88% ఉంది. ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. అదేవిధంగా అక్షరాస్యత 66.54 ఉంది. పురుష అక్షరాస్యత 75% ఉంది. మహిళా అక్షరాస్యత 57.99, అంటే ఆల్మోస్ట్ 58% మహిళా అక్షరాస్యత ఉంది. ఇది మొత్తం కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బై హార్ట్ చేయండి. ఇది ప్రతి డాటా అంటే దీంట్లో నుంచి మినిమం 3 బిట్లు పడ్డాయి మనం. ఈ డాటా నుంచి 3 నుంచి 4 బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 3 నుంచి 4 అంటే గ్రూప్ 3 అంటే గ్రూప్ 3లో ఒక 2,
గ్రూప్ 2లో ఒక 2 పడ్డ 4 బిట్లు మనకు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, దీన్ని మనం బై హార్ట్ చేయాలి. ఈ డాటా మొత్తాన్ని ఇది డైరెక్ట్ అడిగింది బిట్. అక్షరాస్యత రేట్ అంటే స్టేట్మెంట్ రూపంలో తెలంగాణలో అక్షరాస్యత రేట్ అడిగిండు, పురుష అక్షరాస్యత, స్త్రీ అక్షరాస్యత. స్టేట్మెంట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగింది, మనం నెక్స్ట్ చూస్తాం. అదేవిధంగా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సెక్స్ రేషియో గురించి అడిగిండు, అదేవిధంగా జనసాంద్రత గురించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఈ డాటా మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏది గుర్తుండకపోయినా ఈ డాటాను ఎట్టి పరిస్థితులలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పినా చూడండి, ఏం చెప్పినా ఏమర్థమైంది. తెలంగాణ జనాభా యొక్క కీ హైలైట్స్ మనం చూసినట్లయితే మనకు తెలంగాణ జనాభా 3.5 కోట్లు. 3.5 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో పురుష జనాభా 1.76 కోట్లు. ఎంత శాతం ఉన్నది మనకు 50. ఎంత శాతం ఉన్నారు వీళ్ళు? 50.33% ఉన్నారు. 50.33%. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మిగతాది మర్చిపోయినాం కదా. మహిళా జనాభా ఎంత ఉన్నారు? 1.74 కోట్లు ఉన్నారు. అంటే ఎంత ఉన్నారు? 49.67% మహిళా జనాభా ఉంది. అంటే ఇది 50.33 అంటే మిగిలింది ఎవరు? మహిళలు. ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెక్స్ రేషియో 988 ఉంది. అదేవిధంగా చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉంది? 933 ఉంది. చైల్డ్ సెక్స్ రేషియో 933 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణ జనసాంద్రత డెన్సిటీ జనసాంద్రత ఎంత ఉంది? 312 ఉంది. 312 ఉంది. జనసాంద్రత ఎంత ఉంది? 312 ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే అక్షరాస్యత ఎంత ఉంది? మనకు 66.54% ఉంది. 66.54% తోటి తెలంగాణ ఇండియాలోనే 31వ స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్రాల వారీగా చూస్తే 25వ స్థానం, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే 31వ స్థానాన్ని ఆక్రమించిందనే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. అది గుర్తుపెట్టుకోండి. పురుష అక్షరాస్యత 75.04, మహిళా అక్షరాస్యత 57.99. పురుష అక్షరాస్యత 75.04, మహిళా అక్షరాస్యత ఎంత? మహిళా అక్షరాస్యత ఇక్కడ చూసినట్లయితే మనకు 57.99%. అంటే అప్రాక్సిమేట్లీగా 58% మహిళా అక్షరాస్యత ఉంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్, ఖచ్చితంగా గుర్తుండాలి. అదేవిధంగా గ్రామీణ జనాభా తెలంగాణ రాష్ట్రంలో 68.8% ఉంది. పట్టణ జనాభా 31. తెలంగాణలో గ్రామీణ జనాభా 61.2% ఉంది. ఓకే, 61.12% ఉంది. పట్టణ జనాభా 38. ఆల్మోస్ట్ 8% ఉంది. 38.8% లేదా 38.88% ఉంది. 38.88% ఉందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. ఎంత ఉంది? గ్రామీణ జనాభా 61.12%, పట్టణ జనాభా 38.8% ఉందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ డాటాను ఎట్టి పరిస్థితులలో అంటే నిద్రలు లేపడిగిన ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఈ డాటాను ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి తెలంగాణ పాపులేషన్ చూసినట్లయితే మరి వాస్తవానికి ద టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ as of 2011 was 3.50 crores. This was nearly 2.89% of the population of India. అంటే ఎంత ఉందట? తెలంగాణ యొక్క పాపులేషన్ అనేది 3.5 కోట్లు ఉంది. అది మొత్తం భారతదేశం యొక్క జనాభాలో 2.89% ఉన్నది. అంటే ఏం చెప్తుంది ఇక్కడ కీ హైలైట్స్ లో? తెలంగాణ జనాభా 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మరి ఇండియాలో ఎంత శాతం ఉంది? 2.89% ఉంది. 2.89% ఉంది. 2.89% తోటి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఎంతంటే వాస్తవానికి 12వ స్థానాన్ని ఆక్రమించింది. 12వ స్థానాన్ని ఆక్రమించింది. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఎంత శాతం తోటి? 2.89. అంటే ఆల్మోస్ట్ ఇండియా జనాభాలో 2.9%. ఎంత? 2.9% తోటి మరి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ యొక్క స్థానం ఎన్నో స్థానం? 12వ స్థానం. మరి అత్యధిక
అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రాల్లో మరి తెలంగాణ స్థానం 11వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అయితే మనం ఇది ఏం చేస్తామంటే దీన్ని మర్చిపోవడం అంటే కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఏం కన్ఫ్యూజ్ అవుతామంటే తెలంగాణ జనాభా పరంగా 12వ స్థానం, విస్తీర్ణం పరంగా 11వ స్థానం అని మనకు తెలిసినప్పటికీ కూడా ఏమైందంటే ఎగ్జామ్కి పోయిన తర్వాత కూడా ఆ విస్తీర్ణం పరంగా జనాభా పరంగా ఈ రెండు అంశాలు మనకు క్లమ్జీ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? బండ గుర్తు ఏం గుర్తుపెట్టుకోవాలి? తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా ఒకటి 11 ఒకటి 12 అని మనకు తెలుసు. జనాభా పరంగా తెలంగాణ ఎన్నో స్థానం? 12వ స్థానం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జనాభా పరంగా తెలంగాణ ఎన్నో స్థానం? 12వ స్థానం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగతాది ఏంటిది? అది మర్చిపోండి, అది మనకు అవసరం లేదు. బండ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? జనాభా పరంగా తెలంగాణ ఎన్నో స్థానం? 12వ స్థానం. దేంట్లో? మరి భారతదేశంలో మరి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో అంటే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉమా బి వెస్ట్ అని మనకు తెలుసు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అని తెలుసు. అయినప్పటికీ తెలంగాణ స్థానం ఎంత? 3.5 కోట్లతోటి 2.89% తోటి అంటే మొత్తం దేశ జనాభాలో 2.89% జనాభాతోటి తెలంగాణ 12వ స్థానాన్ని ఆక్రమించింది. ఎన్నో స్థానం? 12వ స్థానాన్ని ఆక్రమించింది. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇది అస్సలు మర్చిపోకూడదు. మరి విస్తీర్ణం పరంగా 11, అది మర్చిపోయినా పర్లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకేం చెప్పింది ఈ హైలైట్స్లో చూడండి. ఇది ఇంకేం చెప్పిందంటే ఓకే, అకార్డింగ్ టు ప్రొజెక్షన్స్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ 2021 to 2031 వుడ్ బి అంటే 2021లో మన తెలంగాణ పాపులేషన్ ఎంత ఉందంటే 3.77 కోట్లు. ఎంత ఉంది? 2021 నాటికి 3.77 కోట్లు. అది ఎప్పటికీ 2031 నాటికి 3.92 కోట్లకు పెరుగుతుంది. 2031 నాటికి 3.92 కోట్లకు పెరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు అంటే మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు 2011 ప్రకారం 2.89% వాటాను కలిగి ఉంటే 2021 నాటికి అది ఎంతకు? 2.77% తగ్గింది. అది 2031 నాటికి ఎంత ఆట అంటే వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే 2.66% డిక్రీజ్ కావడం అనేది జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి తెలంగాణ అంటే చూడండి మనకి ఏం చెప్తాంది? పాపులేషన్ ప్రొజెక్షన్ అంటే ఏదైతే తెలంగాణ జనాభా లెక్కలు చూసినట్లయితే తెలంగాణ జనాభా యొక్క ప్రొజెక్షన్ 2021 నుంచి 2031 నాటికి ఏ విధంగా ఉంటుందని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఏ విధంగా ఉంటుందని అంచనా వేసినప్పుడు ఆ అంచనాలో 2021 నాటికి అంటే ఇక్కడ చూడండి 2011లో 3.50 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ 2021 నాటికి 3.77 కోట్లకు పెరిగిందట. 3.77 కోట్లకు పెరుగుతుందట. 2031 నాటికి అది 3.92 కోట్లకు పెరుగుతుంది. అంటే ఏమైతుంది? తెలంగాణ జనాభా అనేది 2031 నాటికి 4 కోట్లకు కూడా పోవడం లేదు. అంటే ఏమర్థం కావాలి? 2011లో 3.5 కోట్లు, 2021లో 3.77 కోట్లు, 2031 నాటికి 3.92 కోట్లు, అంటే 3.9 కోట్లకు పెరుగుతుంది. అయితే మనకి ఏంటిది? భారతదేశంలో వాటా చూస్తే ఇప్పుడు చూడండి 2.89% ఉన్నది. ఇది 2.77%కి 2.77%, తర్వాత 2.66%కి తగ్గడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పటి నాటికి? 2.66%కి తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. అంటే ఏమైతుంది? భారతదేశం అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి? మనకి ఏమైతుంది?
ఏం రాసుకోవాలి? 2021లో తెలంగాణ జనాభా 3.77 కోట్లు ఉంటుందని అంచనా వేయగా 2031 నాటికి అది ఎంతగా ఉంటుంది అంచనా వేసిలు 3.92 కోట్లుగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ఎంత? 3.92 కోట్లుగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, భారతదేశంలో లేదా భారతదేశ జనాభాలో తెలంగాణ వాటా ఏమైతుందట? 2011లో 2.89% ఉండగా 2021 నాటికి 2.77%కు 2031 నాటికి 2.66%కు తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. అయితే ఇంకొక పాయింట్ ఏం రాసుకోవాలంటే, ఇంకేం చెప్పిందంటే ఈ డిక్రీజ్ అంటే 2000 అంటే ఇంకేం చెప్పిందంటే 2021 నుంచి 2031 మధ్య ఈ పాపులేషన్ అనేది ఎంత తగ్గుద్దట అంటే 0.23% డిక్రీజ్ కావడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. ఎంత తగ్గుద్దట? 2011 నుంచి 31 మధ్య 2021 అంటున్నాం. 2011 నుంచి 2031 మధ్య తెలంగాణ యొక్క జనాభా అనేది ఎంత శాతం తగ్గుదట? 0.23% తగ్గుతుందని మనకు అంచనా వేయడం జరిగింది. అంటే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా అనేది ఈ విధంగా మనకు ఉంటుంది. అంటే ఎప్పటి నాటికి 2011 నుంచి 31 వరకు ఏ విధంగా ఉంటుంది అంటే 2011లో ఏ విధంగా ఉంది, 2021లో అదొక అంచనా మాత్రం. అంచనా విధంగా ఏ విధంగా ఉంది, 2021 జనాభా లెక్కలు మనకి ఇంకా రాలే, కానీ అంచనా ఏ విధంగా ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 2031 నాటికి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇండియాలో ఏ విధమైన వాటా ఉంటుంది, 2011తో పోలిస్తే ఎంత శాతం తగ్గుతుందని కూడా ఇక్కడ అడగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని పట్టుకొని మొన్న క్వశ్చన్ అడిగిండు. మన క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి, తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి ఈ క్రింది వాణిలో ఏవి ఒప్పు అన్నాడు. చూడండి, ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ప్రకారం 2031 సంవత్సరంలో తెలంగాణ యొక్క జనాభా 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది అన్నారు. మనం ఏం డిస్కస్ చేసినాం? 3.92 కోట్లు ఉండబోతుందని అంచనా వేసినాం. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 2001 మరియు 2011 కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క నిరపేక్ష పెరుగుదల 50 లక్షల కంటే తక్కువగా ఉంది అన్నారు. మరి 50 లక్షల కంటే తక్కువ ఉందంటే ఇప్పుడు చూడండి, తెలంగాణ యొక్క జనాభా 2001 ప్రకారం ఎంత ఉండేనంటే వాస్తవానికి 2001 ప్రకారం మనకు 3.09 కోట్లు ఉండే. 3.09 కోట్లు ఉండే. 2011 నాటికి అది 3.50 కోట్లకు పెరిగింది. అంటే ఎంత పెరిగింది ఇక్కడ చూడండి, 41 ఆల్మోస్ట్ ఎంత పెరిగింది? 3.09 అంటే ఆల్మోస్ట్ 49.1 కోట్ల జనాభా పెరిగింది. 49.1 కోట్ల జనాభా పెరిగింది. అంటే 49.1 కోట్ల జనాభా పెరిగిందంటే ఇక్కడ ఏమన్నాడు? 2011 జనాభా లెక్కల ప్రకారం 2001-11 కాలంలో తెలంగాణ రాష్ట్ర జనాభా నిరపేక్ష పెరుగుదల 50 లక్షల కంటే తక్కువ ఉందన్నాడు. అంటే ఏంటిది? 2001తో పోలిస్తే 2011 నాటికి 50 లక్షల కంటే తక్కువ పెరిగిందా, ఎక్కువ పెరిగిందా? 50 లక్షల కంటే తక్కువనే పెరిగింది. ఇది 49.1 కోట్లు పెరిగింది. ఈ రెండింటిపైన మనకు అవగాహన ఉంటే అక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటిది? ఏవి ఒప్పు అన్నాడు. ఒప్పు ఏంటిది? ఒకటోది ఒప్ప అంటే కాదు, 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందా? ఉండదు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 50 లక్షల కంటే తక్కువగా ఉంది అనేది కరెక్టా కాదా? కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏంటిది? ఓన్లీ బి మాత్రమే దీనికి సంబంధించి సరి అయిన సమాధానం అని చెప్పచ్చు. ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే క్వశ్చన్లను మనం అంచనా వేయాలి, ఇప్పుడు వచ్చిన క్వశ్చన్లను కూడా అంచనా వేయాలి, మళ్ళీ దీనిలోంచే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇది మొత్తం కూడా తెలంగాణలో మరి ఏ విధంగా జనాభా ఉందనే అంశాన్ని మనం